ఇంక ఇది పక్కన పెడదాం. ఆ, అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ముంజుల దగ్గరికి వద్దాం. లైట్గా మొత్తం తొక్క తీసేసి బాక్స్లో వేసి కొంచెం లైట్గా పట్టుక బెల్లం ఆర్ షుగర్ లైట్గా జల్లి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. దీని మీద ఎందుకు ఇంకా షుగర్? ఇదే స్వీట్ కదా ఆల్రెడీ. అంటే ఇప్పుడు మీరు తింటుంటే జ్యూసీగా మనకి మంచిగా కనిపిస్తుంది కదా. ఏమైనా ఈ ముంజులు ఇవన్నీ అంటే చిన్నప్పుడు అట్లా వెళ్ళి నేను సైకిల్ వేసుకొని వెళ్ళి ముంజులు, జాంకాయలు అన్నీ ఫ్రూట్స్ తెచ్చిన. పుచ్చకాయ సమ్మర్ వస్తే అసలు పుచ్చకాయలే. సమ్మర్లోనే మనకు పుచ్చకాయలు ఉండేవి, కర్బూజా, తాటి ముంజలు, జామకాయలు, మల్లె పువ్వులు, చీమ చింతకాయలు, ఇవన్నీ మనం సమ్మర్లో ఎంజాయ్ చేసేవాళ్ళం. అవును. మీరు తినేది ఏంటిది? ఇది రాగి జావా. రాగి జావా విత్ కర్డా? ఎస్, రాగి జావా తెలుసు నాకు, విత్ కర్డ్ తెలియదు. మళ్ళీ విత్ కర్డ్ నాకు ఇష్టం. అంటే జనరల్గా అందరు తింటారా, లేదంటే ఇది మీ స్పెషల్ డిషా? షెఫ్లకి మాత్రమే ఉండే డిషా? ఇప్పుడు తినేదే సమ్మర్లో. విత్ కర్డ్ తింటారా? అంటే మజ్జిగ. తెలియదు. సో సమ్మర్లో అవన్నీ అసలు చైల్డ్హుడ్లో అవన్నీ చాలా బాగుండేవి. అప్పుడు ఏసీలు ఉండేవి కాదు కదా, అందరికి ఇట్లా పౌడర్ కొట్టి. అసలు అప్పుడు ఏసీలతో పని ఏంటి, అంత చల్లగా ఉండేది వాతావరణం కూడా. సమ్మర్ వచ్చినా అంత ఇబ్బంది పడేవాళ్ళం ఏం కాదు. ఇప్పుడు సమ్మర్ ఏంటో, ఈ గోల ఏంటో అర్థమే కావట్లా. బాయ్ బాయ్ కాదు, మిస్సమ్మ మాది కాదు, మందే అందరిది.